శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. ఉగాది. ఉగాది అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది. ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం, ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. పురాణాల ప్రకారం చైత్ర మాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి తిథి నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతారు. వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాద్యాచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు. చైత్ర శుక్ల పాడ్యమి తిథి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రీక్రోధి నామ సంవత్సరంలో అడుగు. ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్న పండితులు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు పండుగ జరుపుకోనున్నారు. ఉగాది అంటేనే ఆనందం, ఆశ, కొత్త ప్రారంభాల పండుగ. వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? అసలు ఈ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? ఉగాది చరిత్ర గురించి ఉగాది పండుగను కొన్ని శతాబ్దాలు ముందు నుంచే జరుపుకుంటున్నాం. చరిత్రను పరిశీలిస్తే దీని మూలం శాతవాహన రాజవంశం నాటిదని చాలామంది నమ్ముతారు. ఈ రాజవంశం 230 బీసీ నుంచి 220 AD వరకు ఉంది. వీరు ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. ఆ కాలం నాటి పురాతన గ్రంథాలు, శాసనాలలో ఉగాది పండుగ గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.